10 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన కఠారి అనురాధ హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది కోర్టు. 5గురు నిందితులకు ఉరి శిక్ష పడుతోంది. సంచలన తీర్పు వెలువరించిన చిత్తూరు కోర్టు 6వ అదనపు కోర్టుకు సంబంధించిన తీర్పుకు సంబంధించిన డీటెయిల్స్ నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. 10 ఏళ్ల పాటు సాగింది మేయర్ కఠారి అనురాధ కేసు. కఠారి మోహన్ హత్య కేసు విచారణకు సంబంధించిన ఎన్నో సందర్భాల్లో ఈ కేసు నీరు కారిపోయిందని అనుకున్నారు. కఠారి మోహన్ హత్య కేసు విచారణ నిందితుల్లో మేయర్ భర్త తరపున బంధువులు చింటూ కూడా ఉన్నారు. చింటూ A1గా ఉన్నారు. చింటూ అలియాస్ చంద్రశేఖర్, A2 వెంకట్ చలపతి, A3 జయప్రకాష్ రెడ్డి, A4 మంజునాథ్, A5 వెంకటేష్గా ఉన్నారు. 2015 నవంబర్ 17న అప్పటి చిత్తూరు మేయర్ కఠారి అనురాధ ఆమె భర్త మోహన్పై దారుణంగా దాడి చేసి వాళ్ళ ప్రాణాలు తీశారు. ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ కాలం తర్వాత సుమారుగా 300 సార్లకు పైగా 350 సార్లకు పైగా వాయిదాలు పడుతూ వచ్చి 10 ఏళ్ల తర్వాత తుది తీర్పు ఈ కేసులో వెల్లడైంది. 5గురికి ఉరిశిక్ష కన్ఫర్మ్ చేసింది కోర్టు. ఈ సంచలన కేసుకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సురేష్, ఇప్పటికే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. 5గురికి మరణ శిక్ష అమలు చేయబోతున్నట్లుగా సమాచారం. సో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి? ఏదైతే ఇవాళ చిత్తూరు కోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు వెలువచ్చిందని చెప్పాలి. దాదాపు 10 ఏళ్ల పాటు సాగినటువంటి కఠారి అనురాధ, కఠారి మోహన్ హత్య కేసు సంబంధించి 10 ఏళ్ల తర్వాత ఇవాళ తీర్పు వెలువడినటువంటి పరిస్థితి. గడిచిన 3 రోజులు, ఒక 10 రోజుల క్రితం కూడా ఈ కేసు ముద్దాయిలంతా కూడా A1 నుంచి A5 వరకు కూడా నేర నిర్ధారణ కన్ఫర్మ్ అయినప్పటికీ ఎటువంటి శిక్ష ఇస్తారనేది మాత్రం ఆ యొక్క వాయిదాలు పడినటువంటి పరిస్థితి. అయితే 3 సార్లుగా కూడా వాయిదా పడి ఇవాళ ఆ ఫైనల్ జడ్జిమెంట్ కూడా కోర్టు అయితే వెలువరించినటువంటి నేపథ్యం. అయితే ఒక్కసారిగా చూస్తే ఆ A1 చింటూ ప్రధాన సూత్రధారి అయినటువంటి A1 చింటూ A1గా ఉన్నాడు. తర్వాత A2గా వెంకట చలపతి, A3గా జయప్రకాష్ రెడ్డి, A4గా మంజునాథ్, A5గా వెంకటేష్ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం వీరికంతా కూడా ఉరిశిక్ష విధిస్తూ కూడా న్యాయమూర్తి తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ కేసు 2015 సంవత్సరం నవంబర్ 17వ తారీఖున అప్పటి ఏదైతే తెలుగుదేశం పార్టీ కూడా అప్పుడు రూలింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. కఠారి అనురాధ అంటే కఠారి మోహన్ కూడా ఇద్దరు చిత్తూరులోని నగర మున్సిపల్ కార్యాలయంలో ఉన్నటువంటి తరుణంలో చింటూ అలియాస్ ఎవరైతే 5 మంది ముద్దాయిలు ఉన్నారో ఉరిశిక్ష పడినటువంటి వారంతా కూడా ఏదైతే A1గా ఉన్నటువంటి చింటూ ప్రధాన వ్యవహారం శైలి అతని ఆధ్వర్యంలోనే కూడా ఈ యొక్క సంఘటన కూడా జరిగినట్టుగా కూడా నిర్ధారణ అయినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా వీరంతా కూడా మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లి అతి దారుణంగా కత్తులతో అదే రకంగా తుపాకులతో దాడి చేసి చంపినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క హత్య మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి మున్సిపల్ మేయర్గా ఉన్నటువంటి అనురాధ హత్య గురి కావడం అన్నది మాత్రం పెద్ద చర్చనీయంగా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెద్దగా దుమారమే రేగినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి అనేక ఏదైతే సాక్షులంతా కూడా దాదాపు 152 మంది పైగా సాక్షులను కూడా విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. అదే రకంగా ఈ కేసు సంబంధించి దాదాపు 10 ఏళ్ల పాటు 352 సార్లు వాయిదాలు జరిగినటువంటి పరిస్థితి. మొత్తం 122 మందిని కోర్టు కూడా విచారించి ఆ తర్వాత ఎవరెవరి పాత్ర ఏ మేరకు ఈ హత్య కేసులో ఉన్న కోణంలో కూడా పోలీసులు ఛార్జ్షీట్ లో ఇచ్చినటువంటి ఆధారాల నేపథ్యంలో పూర్తిగా ఈ కేసు సంబంధించి జడ్జి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఇవాళ ఈ తీర్పు అనేది వెలువడడం జరిగింది. ప్రధానంగా ఇవాళ ఈ గవర్నమెంట్ లో మళ్ళా ఏదైతే గత గవర్నమెంట్ అప్పుడు 2015 గవర్నమెంట్ లో జరిపినటువంటి కఠారి అనురాధ దంపతులకు మళ్ళా తిరిగి కూటమి ప్రభుత్వం అయితే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, మళ్ళా మాకు న్యాయమే గెలిచిందంటూ కూడా కొంతమంది ఎవరైతే తెలుగుదేశం పార్టీ చెందినటువంటి నేతలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. న్యాయం ఇప్పటికైనా గెలుస్తున్నట్టు కూడా వాళ్ళు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కోర్టు వద్ద మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులంతా కూడా పోలీసు బలగాలంతా కూడా పహారగాస్తున్నారని చెప్పాలి. ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాంఛనీయ సంఘటనలు ఎదురవకుండా మాత్రం పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు అయితే అక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఈ కేసు సంబంధించి అనేక ఏళ్లుగా కూడా ఎంతో ఉత్కంఠగా సాగినటువంటి కేసు ఇవాళ తెరపడింది, న్యాయం గెలిచిందంటూ కూడా అనేక మంది సంబరాలు మాత్రం నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ కాలం పాటు జరిగినటువంటి విచారణ తర్వాత ఒక సంచలన తీర్పునిచ్చింది కోర్టు. 2015 నవంబర్ 17న ఈ ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో బుర్కాలు ధరించి తుపాకులు కత్తులతో లోపలికి వెళ్ళి మేయర్ కఠారి అనురాధ మీద
అత్యంత దారుణంగా దాడి చేశారు. ఆవిడ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత ఆ పక్క గదిలో ఉన్నటువంటి కఠారి మోహన్ మీద కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో మోహన్ వేలూరు సిఎంసి హాస్పిటల్లో అప్పుడు జాయిన్ అయ్యి అక్కడ చికిత్స పొందుతూ తర్వాత ప్రాణాలు కోల్పోయారు. 10 ఏళ్ల క్రితం జరిగింది ఈ ఘటన. అప్పుడు సంచలనంగా మారింది తెలుగు రాష్ట్రంలో. ఎక్కడ చూసినా సరే ఈ కేసు గురించే మాట్లాడుకున్నారు. ఇంత బ్రూటల్గా ఎలా చేయగలుగుతారు అని పెద్ద చర్చ జరిగింది అప్పుడు. ఆ తర్వాత సుదీర్ఘ 10 ఏళ్ల పాటు విచారణ జరిగింది. సుమారుగా 352 సార్లు ఈ కేసు వాయిదా పడింది. మొత్తం 122 మంది సాక్షులను విచారించారు. 23 మందిని ఇందులో నిందితులుగా పేర్కొన్నారు. అందులో ఒకరు తమకు సంబంధం లేదని, కాసరం రమేష్ అనే వ్యక్తి A22 తనకు సంబంధం లేదని చెప్పేసి పిటిషన్ వేశారు. తర్వాత కోర్టు కూడా ఓకే, అతనికి ఈ కేసుతో సంబంధం లేదని ఈ కేసు నుంచి అతన్ని తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత శ్రీనివాసాచారి అనే వ్యక్తి A21 ఈ కేసు విచారణ జరుగుతుండగానే ప్రాణాలు కోల్పోయాడు. అతను మృతి చెందాడు. దీంతో 21 మంది నిందితులుగా ఉన్నారు. అయితే ఇందులో మేజర్గా చూస్తే టాప్ 5 ఎవరైతే ఇప్పుడు 5గురికి ఉరిశిక్ష పడిందో ఆ 5గురు చింటూ అలియాస్ శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ, అలాగే గోవిందస్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్, జయప్రకాష్ రెడ్డి అలియాస్ జయారెడ్డి, మంజునాథ్ అలియాస్ మంజు, మునిరత్నం వెంకటేష్, వీళ్ళ 5గురు కూడా A1 A2 A3 A4 A5 వీళ్ళ 5గురికి ఇప్పుడు శిక్ష ఖరారైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు సంచలనంగా మారింది. చాలా లేటుగా అయినా సరే కనీసం న్యాయం జరిగింది ఇప్పటికైనా అంటూ టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఈ తీర్పు నేపథ్యంలో చిత్తూరు పోలీసులు పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు. అక్కడ ఎవరు కూడా గ్రూపులుగా తిరగొద్దని చెప్పారు. ఆ చుట్టుపక్కల అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. సో 10 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఈ సంచలన తీర్పు మీద మీ అభిప్రాయం ఏంటి? లేట్ అయినా సరే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని మన న్యాయ వ్యవస్థ మరోసారి నిరూపించిందా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.